పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు గమనించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. నేరుగా నేను వాక్య ధ్యానానికి ఉపక్రమిస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలు విశ్వసించిన ప్రతి వారి జీవితాలలో కూడా ఒక బెంచ్ మార్క్ లాగా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన, ఈ మాటల మీదే మనస్సును హృదయాన్ని నిలిపి ఉంచుకోవలసిన అతి శ్రేష్టమైన మాటలు. ఆ మాటలు ఏంటో తెలుసా? నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను భయపడను, ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాల. దేవునికి స్తోత్రం. కుమార్తె హన్న సాక్ష్యం చెప్పింది, ఈ సీజన్ వస్తే భయపడతాను అని. అన్నయ్యే కాదు, చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. ఈరోజు నేను ఏం వాక్యం చెప్పాలో ప్రభువా అని నేను మనసులో ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రభువు నాకు భయపడొద్దు అని చెప్పు అన్నారు. ఏంటి ఈ చిన్న మాటకి ఏం చెప్పను నేను అనుకొని తలపోసుకుంటూ వస్తే తన సాక్ష్యం చెప్పడం విన్న తర్వాత ఓహో ఇది ప్రభువు చిత్తం అని నాకు రూఢి కలిగింది. మనుషులు భయం లేని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఎన్నో రకాల భయాలు ఉంటాయి. సామాన్యులకే కాదు, గొప్ప గొప్ప వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. లోకంలో ఉన్న వాళ్ళకే కాదు, భక్తులను చెప్పుకున్న వాళ్ళలో కూడా ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. భయము అనేది అపవాది కలిగించేటువంటి, వాడు ఉపయోగించేటువంటి ఆయుధాలలో అతి శ్రేష్టమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో పలుమార్లు భయపడకు అనే మాట కనిపిస్తూ ఉంటుంది. భయం లేని మనుషుడు ఎవ్వడో లేడు. ఆ భయానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. సామాన్యంగా చెప్తే కొందరు నీటిని చూస్తే భయం, కొందరు కాటిని చూస్తే భయం. అవునా? శ్మశానంలో ఏముండదు, ఆ శ్మశానం పక్క నుంచి వెళ్తామంటే భయపడతా ఉంటారు, అందులో ఏదో ఉందని. కొందరికి అగ్గిని చూస్తే భయం, కొందరు కుక్కలు చూస్తే భయం, కొందరికి ఎత్తుగా మీదకెళ్ళి కిందకు చూస్తే భయం. అవునా? ఎన్నో రకాల భయాలు అలా చెప్పుకుంటూ పోతే వాటన్నిటికీ ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయి, విచిత్రంగా ఉంటాయి. ఈ భయాలన్నీ సామాన్యమైన భయాలు. సామాన్యమైన భయాల కోసం వాక్యం చెప్పలా. సడన్గా పాము ముందుకు వచ్చేసింది, దాన్ని చూస్తే భయపడమా? భయపడతామండి. ఇంటి ముందుకు, గేటు ముందుకు పాము వచ్చేసి, గడప ముందుకు పాము వచ్చేస్తే ప్రశాంత్ సారీ అమ్మ నీకు అన్నం పెట్టలేదు, నీకు కూడా పెడతాను అంటదా? అందు తినడం మనిషి భయపడుతుంది. పాముని చూసి భయపడకపోతే రెండే రెండు, ఒకటి గుడ్డోడన్నా ఉండాలి, లేదు మెంటలోడన్నా ఉండాలి. పాముని చూసి భయపడ్డా కాబట్టి సైతాన్ని భయపెట్టడం అనకూడదు. ఇవన్నీ మానసికంగా కలిగే భయాలు కావు, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన భయాలు. చెట్టు పక్కన నిలబడడం, చెట్టు మీద పడిపోతుంది, నాకు భయం లేదు ఆపేస్తాను అనగలమా? పారిపోవం, దూరంగా పారిపోతాం. ఈ భయాల కోసం మాట్లాడాల. ఈ భయాలు కొంచెం తెలివితోనూ వివేకంతోనూ ఉంటే తప్పించుకోవచ్చు. మరే భయాలు? మనుషుని యొక్క మనసునకు కలిగే భయాలు, హృదయానికి కలిగే భయాలు చాలా ఉన్నాయి. వరుసగా బైబిల్ గ్రంథంలోంచి భయపడ్డ వాళ్ళ సంగతులు చెప్తాను. ఆదామా నువ్వెక్కడా అన్నాడు దేవుడు. ఆదాము ఏమన్నాడు? నీ స్వరం వినపడినప్పుడు భయపడి నీ చెట్టు చాటును దాక్కున్నాను. ఈ దేవుడు స్వరం ఉంటే భయం ఎందుకు వచ్చింది? ఆవేళే దేవుడు ఆదాముతో మాట్లాడా. దాదాపు 100 సంవత్సరాలు అప్పటికే ఆదాముతో దేవుడు సహవాసం చేసినట్టుగా లేఖనాల రుజువులు చూస్తాం మనం. ఇన్నేళ్ళు భయపడింది, ఆవేళ ఎందుకు భయపడ్డాడు? అప్పుడు దేవుడు అన్నాడు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా?
వద్దన్నది చేసినోడికి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? అది అసలు కథ. భయానికి కారణం ఏంటి? వద్దన్నది చేయగానే దేవుని కాపుదలలోంచి బయటికి వెళ్ళిపోతాం. దేవుని యొక్క సన్నిధి మనం కొంచెం దూరం చేసుకుంటాం. అప్పుడు భయం వేస్తుంది. అమ్మ ప్రక్కనే ఉన్న పిల్లాడికి భయం వేయదు, అమ్మ కొంచెం దూరంగా ఉన్నవాడికి ఏమవుద్ది? భయం వేస్తుంది. ఈరోజు చాలామంది భయాలకు కారణం దేవుడు వద్దన్నదాన్ని చేయటం వల్ల, వద్దన్నది చేయటం వల్ల. కొన్నిసార్లు దేవుడికి నచ్చినట్టు చేసినా కూడా భయానికి మొదటి కారణం ఏంటి? దేవుడు వద్దన్నదాన్ని చేయటం. రెండవది ఏంటో చెప్పనా? దేవుడు చెప్పింది చేసినా కూడా మనల్ని శోధించేవాడు ఒకడు ఉంటాడు. ఏమండి, నేను చెప్పాను కదా, చుట్టాలని బంధువుల్ని దాదాపుగా మర్చిపోయాను. సింగిల్ మ్యాన్ లాగా నేను సిక్ అవ్వడానికి ముందు మా పాస్టర్ నేను కూర్చొని ఓ రోజు ప్రార్థన చేసిన తర్వాత మేము ఉదయాన్నే ప్రార్థన చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సంగతులు బెస్ట్ ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం మేము, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా. ఆ రోజు ఆవిడ అంది, ఏమండి నేను మా బంధువులందరినీ వదిలేసుకున్నాను, మీరు ఎప్పుడు మీ చుట్టాలింటికి వెళ్ళడం నేను చూడలా. ఎప్పుడైనా వెళ్తే ఆ ప్రార్థనకి వెళ్ళడం గంట ఉండి వచ్చేయడం తప్ప ఎవరింట్లోనూ ఒక రాత్రి గడపడం నాకు గుర్తులేదు. నేను సేవలోనికి రాక మునుపు మా అన్నయ్యల దగ్గర, పెద్దమ్మల దగ్గర, చిన్నమ్మల దగ్గర వారాలు ఉండేవాడిని. సేవలోకి వచ్చాక ఎవరింట్లోనూ ఒక రాత్రి లేను. ఎందుకు? ఆ రాత్రి అక్కడ ఉంటే ప్రొద్దుట ఇంకెక్కడికి వెళ్ళాలి నేను. వాళ్ళకి ఏమైపోయింది తెలుసా? వీడు పెద్దోడైపోయాడు, మేమంటే అసలు లెక్కలేదు, మా దగ్గర ఉండడం లేదు అని ఇలా అనుకున్నారు. అయినా సరే నాకున్న పని నాది. ఇవాళ సాయంకాలం మీరు ఎంత గించుకున్నా మా ఇంట్లో ఉండను నేను. అయ్యగారు మీ ఇంటికి వస్తున్నాం అవి తెస్తున్నాను ఉండను, ఎందుకంటే కొర్లైపేటలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ప్రీ అపాయింటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడో నా ప్రయాణాలు ఉంటాయి. చుట్టాలింటికి వెళ్ళడం కుదరదు. పెళ్ళి అని చెప్తే సడన్గా వచ్చి మీరు పెళ్ళికి రా అంటే అమ్మ ఏమనుకోకు రాలేను, పిల్లలు పంపిస్తాను. అంటే నేను ఇంకెక్కడో వాక్యం చెప్పాలా? నా ప్రభువుకు నా బ్రతుకుని ఇచ్చేసుకున్నాను. ఆవిడంది, మీ చుట్టాలు మా చుట్టాలు ఎవరు మనకు లేరు కదా, మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు ఉంటారండి అని అడిగింది. తనకేమనిపించిందో. నేను అన్నాను, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకున్నవాడు ఒక్కడే. ఎవరు? ఆయన్ని బట్టి ధైర్యంగా ఉన్నాం, మనుషులను బట్టి కాదు, ఆస్తులు బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు. మన ప్రభువు మనకున్నాడనే ధైర్యం మనల్ని బ్రతికిస్తుంది. ప్రభు ప్రేమలో చాలామందిని సంపాదించుకున్నాం. వాళ్ళు ఎవరు ఇప్పుడు కనబడకపోవచ్చు, ఓ సమయం వచ్చినప్పుడు కనిపిస్తారని చెప్తే ఆవిడకి అర్థం కాలేదు బహుశా. ఆ తర్వాత నేను సిక్ అవ్వడం మీ అందరికీ తెలుసు. నా జేబులో 300 ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్ళిపోయాను. 7 లక్షల రూపాయలు అయింది ఆసుపత్రిలో. అమ్ముకోవడానికి ఏం లేవు. అప్పడిగితే ఎవరెవరు ఏం జరిగిందో నాకు తెలియదు. మీకు తెలియకుండా మీరు సంఘంలోంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు. నేను ఎరిగిన ప్రతి సంఘంలో నుంచి ఎవరు చెప్పకుండా అడగకుండా కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు. నన్ను చూడడానికి వచ్చిన వారు, ఆ సంగతి తెలిసిన వారు, కొన్ని సంఘాల లక్షలాది రూపాయలండి. విశాఖపట్నంలో క్రైస్తవ సేవియర్ చర్చ్, అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ లక్షల రూపాయలండి ప్రేమతో పట్టుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చి ఆసుపత్రి బిల్లులన్నీ క్లియర్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు, ఆ తర్వాత నేను ప్రతిరోజు 10ల సంఖ్యలో జనాలు కార్లు వేసుకొని వచ్చి, బళ్ళు వేసుకొని వచ్చి, వీధంతా ప్యాక్ అయిపోయి ఉండేది. బాబు పాస్టర్మ ఉండి, అమ్మ మేము పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాం, పాస్టర్ గారితో మాట్లాడడం, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతాం. నన్ను మాట్లాడినిచ్చారు. నాకు ఏం అవ్వలేదు. నేను మీకు తెలుసు కదా, శనివారం ఆసుపత్రి నుంచి వచ్చాను, ఆదివారం బండి వేసుకొచ్చి వాక్యం చెప్పేశాను. ప్రయాణాలు ఆపలేదు. చూడ్డానికి వచ్చి వాళ్ళు ఎవరెవరో వచ్చి వాళ్ళ గొప్ప స్థాయిని మర్చిపోయి నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి ఆర్థిక సహాయం చేసి, నేను స్టేటస్లో ఒకటి పెట్టాను, నేను నా పట్ల ప్రేమ చూపించిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏం చేయగలను? తిరిగి నేను వెనక్కి తిరిగి చూస్తే అది జరిగినటువంటి 6 నెలలకి 10 లక్షల రూపాయల ఖర్చుతో నేను పెద్ద పాప పెళ్లి చేశాను. ఆశ్చర్యం కదా, మీ అందరికీ తెలుసు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడండి. అప్పుడు పాస్టర్ గారు మనకి ఎవ్వరూ లేరు అనుకున్నాం, కానీ వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు ఏడుపు తప్ప ఇంకేం రాలేదు. నేను అన్నాను, ఏడడం కాదు,
ప్రభు దగ్గర మనం కృతజ్ఞత చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాట నాకు గుర్తొస్తుంది. మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము, ప్రభువు నాకు సహాయుడు. సైతాన్ ఏమంటాడు పక్కకొచ్చి, చుట్టాలు వదిలేసావు, బంధువులు వదిలేసావు, డబ్బులు దాచుకోలేదు, నువ్వేమైపోతావు అంటాడంట. ఈ భయం హృదయాల్లోకి వస్తుంది. ఆదాము దేవుడు వద్దన్న దాన్ని చేసి భయపడ్డాడు, అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని చేసి భయపడ్డాడు. ఎలాగో తెలుసా? అబ్రహాము తమ్ముడు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అక్కడ యుద్ధం వచ్చింది. శత్రువులు లోతును, లోతు కుటుంబాన్ని, లోతు ఆస్తులను పట్టుకుపోయారు. అబ్రహాంకి సంగతి తెలిసి వదులుకోలేక ఇంటిలో పుట్టి పెరిగిన 318 మంది దాసుల్ని వెంట పెట్టుకొని రాత్రంతా యుద్ధం చేసి శత్రువులు గెలిచి తమ్ముడు ఆస్తులన్నీ వెనక్కి తెచ్చేసాడు. ఇది ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అప్పుడు ఆ సొదొమరాజు అన్నాడు, అబ్రహామా, మేము ఓడిపోయాం, మేమేమీ చేయలేకపోయాం, నువ్వొచ్చి మమ్మల్ని కాపాడి మా పిల్లల్ని, మా భార్యల్ని, మా ఆస్తుల్ని రక్షించావు, కాబట్టి మా భార్యల్ని, పిల్లల్ని మాకు ఇచ్చేయి, ఈ ఆస్తులన్నీ నువ్వే తీసేసుకో అన్నాడు. గెలిచావు కదా, గెలిచినోడు ఓడిపోయిన దగ్గర అన్నీ తీసేసుకోవచ్చు, రాజు కాబట్టి అన్నీ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు అబ్రహాం, నువ్వు గెలిచావు, తీసేసుకో అన్నాడు. అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండా ఉండు నిమిత్తము నీ వాటిలో నుంచి ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకోనని దేవుని ఎదుట చేయెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అంటాడు. ఆఖరి వచనాల్లో చూస్తే ఎప్పుడు చేశాడు ప్రమాణం? యుద్ధానికి వెళ్ళే ముందు, దేవా నా తమ్ముడు పట్టుకుపోయారు, వాళ్ళ రాజు ఓడిపోయాడు, నాకు చూస్తే ముసలోడిని, నాతో ఉన్న వాళ్ళు చూస్తే దాసులు, యుద్ధాలు రానోళ్ళు, వీళ్ళని ఎంట పెట్టుకుని యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు గనక నన్ను గెలిపిస్తే ఆ వ్యక్తులు తెచ్చుకుంటానయ్యా, ఆ ఆస్తులు ఏమీ తీసుకోను బాబు, నువ్వు నాకు సాయం చేయని చెప్పేసి ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. దేవుడు సహాయం చేశాడు, మనుషులు మాత్రం తెచ్చుకున్నాడు, ఆస్తులన్నీ వదిలేశాడు. జాగ్రత్త వినండి. అబ్రహాం వచ్చేసాడు కదా, అవతలలో ఓడిపోయారు కదా, ఓడిపోయిన ఊరుకుంటారా? మరలా బలము కూడగట్టుకొని మళ్ళా యుద్ధానికి వస్తారు. అబ్రహాం వచ్చేసిన తర్వాత అబ్రహాంకి ఆలోచన వచ్చి ఉంటుంది, లేదా అబ్రహాం చెవులో అపవాదు చెప్తూ ఉంటుంటాడు, ఏమని, అబ్రహామా యుద్ధం చేసి గెలిచేసావు, బాగానే ఉంది, వాళ్ళు మళ్ళా నీ మీదకి రారా, ఈసారి ఇంకెక్కువ మంది వస్తే ఏం చేస్తావు, కనీసం నీ దగ్గర డబ్బులన్నా ఉండుంటే వేరే సైన్యాన్ని నువ్వు అద్దెకు తెచ్చుకునేవాడు, నువ్వేం చేసావు, డబ్బులు కూడా వద్దనేసావు, మనుషులుంటే చాలన్నావు, ఎలా గెలుస్తావు ఈసారి అని అబ్రహాం అనుంటే అబ్రహాం హృదయంలో ఏమొచ్చి ఉంటుంది? భయం వచ్చి ఉంటుందో వచ్చి ఉండదా? అబ్రహాంకు భయం వచ్చిందని మీకెలా తెలుసు పాస్టర్ గారు అంటే, వాక్యం చెప్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. 14లో ఇవన్నీ జరిగాయి, 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుకుంటాం. చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఏమి జరిగిన తర్వాత, సొదొమలో యుద్ధం జరిగిన తర్వాత, లోతు పట్టుకుపోబడిన తర్వాత, అబ్రహాం వెళ్ళి వారితో యుద్ధం చేసిన తర్వాత, అబ్రహాము మనుషులను గెలుచుకొచ్చిన తర్వాత, అబ్రహాం ఆస్తులన్నీ వద్దన్న తర్వాత, అబ్రహాముకు హృదయంలో భయం వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? అబ్రహామా, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహామా భయపడకని ఎందుకు అన్నాడండి? గట్టి చెప్పండి. అరే కుదురుగా కూర్చోరా అంటే అర్థం ఏంటాడు? కుదురుగా కూర్చోలేదు కాబట్టి. మీరు బాగానే కూర్చున్నారా, మంచోళ్ళే. సరిగ్గా నిలబడు అంటే అర్థం ఏంటాడు? సరిగ్గా నిలవబడలేదు కాబట్టి. అబ్రహామా భయపడకంటే అర్థం ఏంటి? అబ్రహాం భయపడుతున్నాడు కనుక. ఎందుకు భయపడుతున్నాడు? అయ్యో వాళ్ళు మళ్ళా నా మీదకి వస్తే, ఇంత ముందులా నాకు బలం చేసే శక్తి లేకపోతే, మనుషులు పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు లేకపోతే, ఇలాంటి భయాలన్నీ ఏమవుతూ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు వద్దన్నది చేసి భయపడతా ఉంటాం. చెప్పండి, చెప్పింది చేసి భయపడతా ఉంటాం. వద్దన్నది చేస్తేనేమో దేవుడికి దూరం అయిపోయిన భయం వస్తూ ఉంటుంది. చెప్పింది చేస్తేనేమో సైతాన్ గాడు అంటాడు, నీతో అంటున్నావు, యథార్థతో అంటున్నావు, ఏమీ అక్కర్లేదు అంటున్నావు, అందరూ నీ మీదకి వచ్చేస్తే, రోగం నీ మీదకి వచ్చేస్తే, ఇదే డబ్బులు కూడా లేకపోతే, ఎవరూ పలకరించకపోతే, అప్పుడు చెప్పాలి, ఎవరెవరో
ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటారు. కరుణగల యేసు నీతో ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, ఎవరుంటారు నీతో? మనుషులా? ఉండరండి, వాళ్ళకే కష్టాలు వస్తాయి. పాపం వాళ్ళు మంచోళ్లే, కావాలని మానేరు కొన్నిసార్లు. కొద్దిమంది ఎగ్గొడతారు, కానీ వాళ్ళకి మనతో ఉండాలనున్నా, మనల్ని చూడాలనున్నా వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది. అపార్థం చేసుకోకూడదు. వాళ్ళకున్న కష్టంలో వాళ్ళు రాలేకపోయారు. నీకు సహాయం చేయగలవారే, సమయానికి వాళ్ళ దగ్గర డబ్బులు అందలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు. ఇలా కూడా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు వదిలేసినా, ఎవరు మర్చిపోయినా, అన్ని సమయాల్లో తోడుగుండేవారు ఎవరు? ఎవరు చెప్పుకోవాలి ఈ మాట? గట్టిగా చెప్పుకోండి ఒకసారి. నరులు నాకేమి చేయగలరు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలా తోడు చేసుకుని భయం వచ్చినప్పుడు, భయం రాదని చెప్పను నేను, భయం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఏం చేయాలా? అద్భుతాలు చేసే దేవుడు. యాకోబు ఓ ప్రార్థన చేశాడు. ఆదికాండం 32 అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ధైర్యం చెప్పాడు, మనం చూసుకున్నాం. యాకోబుకు భయం వచ్చింది. యాకోబు 20 సంవత్సరాలు కష్టపడి మామగారింట్లో భార్యలు, బిడ్డలు, ఆస్తులు సంపాదించుకొని తన అన్న దగ్గరికి దేవుడు వెళ్ళిపోమంటే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోమంటే వస్తూ ఉండగా అన్న 400 మందితో ఎదురొస్తున్నాడు అని తెలిసింది. అన్నను మోసం చేసిపోయాడు కదా. అన్న ఎదురొస్తున్నాడంటే మోసం చేసిపోయినాడు వస్తూ ఉంటే సంతోషంగా వస్తాడా? ఏదో చేయడానికి వస్తున్నాడు 400 మందితో. ఇది తెలియగానే యాకోబు భయం వచ్చింది. అతను ఎందుకు వచ్చినా కూడా ఇతను చేసిన పొరపాటు మనసులో ఉంది కనుక నాకు ఏదో చేయడానికి వస్తున్నాడు అని భయపడి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. చూడండి 32వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశానికి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. అంతవరకు బాగుంది. ఏం చెప్పుకుంటున్నాడు ప్రార్థనలో? నా తండ్రికి నా తాతకి దేవుడివే. ఈరోజు నేను చేస్తున్న ప్రయాణానికి కారణం నువ్వే. అక్కడే ఉంది నేను. నువ్వు నా కల్లో వచ్చి నువ్వు లే ఇక్కడి నుంచి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అన్నావు కాబట్టి వచ్చేస్తున్నాను నేను. నువ్వు చెప్పాలా, ప్రభువా ఈరోజు నేను బ్రతుకుతున్న బ్రతుకు కారణం నువ్వే. చెప్పగలవా? అలా చెప్పిన వాళ్ళు ఈ ప్రార్థన చేయగలరు. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేసి, నీకు తోచినట్టు నువ్వు బ్రతికేసి, కష్టం వచ్చింది కదా అని దేవుడి దగ్గర పరిగెత్తి వచ్చేస్తే ప్రయోజనం ఉండదు. నా తండ్రి దేవుడువు, నా తాత దేవుడువు, నా దేవుడువు. ఈరోజు నేను చేస్తున్న ప్రయాణానికి నువ్వే కారణం. పైగా ఈరోజు అనే స్థితికి కూడా నువ్వే కారణం. ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం కర్ర పట్టుకొని, చేతి కర్ర పట్టుకొని ఏరు దాటి వెళ్ళిపోయాను ఒంటరిగా. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట నాకు ఇచ్చి క్షేమంగా మా నాన్న దగ్గర తీసుకురాని ప్రార్థన చేశాను. కానీ నువ్వేం చేశావు? 20 సంవత్సరాలలో 4 భార్యలు, 13 పిల్లలు, లెక్క పెట్టలేనంత ఆస్తి ఇచ్చి తీసుకొస్తున్నావు. నేనేమడిగా నువ్వేమిచ్చావు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అడిగితే దేవుడు ఏమిచ్చాడు? భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తుల్ని, అంతస్తులు ఇచ్చి తీసుకొచ్చావు. ఈ ప్రయాణం నీది, ఈ ప్రోగ్రాం నీది, ఈ ఆశీర్వాదం నీది, ఈ బ్రతుకు నీది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నా సహోదరుడని యాషావు, అంటే నా సహోదరుని యాషావు నా మీద పడి నన్ను చంపడానికి, పగ తీర్చుకోవడానికి వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఏం చేయాలి నువ్వు? నా సహోదరుడిని యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. భయం వేసిందా యాకోబుకి? ఎవరిని చంపేస్తాడని? పిల్లల్ని, తల్లిని చంపేస్తాడని భయం వేసింది. కాబట్టి నువ్వు నాకు మేలు చేస్తానన్నావు, విస్తారంగా సముద్ర పిస్కలా చేస్తానన్నావు, ఈ మాటలు గుర్తు చేసుకో నాయనా అని ప్రార్థన చేశాడు.
యాకోబు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడా లేదా అండి? ఎలా తెలుసు మీకు ఆలకించాడని? 33వ అధ్యాయంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదురు పడిపోయారు, అన్నదమ్ములిద్దరు. అన్న ఏమో 400 మందిని వెంటేసుకొస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తాడంటే అన్న యొక్క కనికరం మీదకి రావాలని అన్న దగ్గరికి వెళ్ళి లోపు 7 సార్లు నేల మీద పడి సాష్టాంగపడ్డాడు. అంత దూరంలో అన్న ఉండగా ముందోసారి దండం పెట్టాడు నేల మీద పడి, మళ్ళా కొంత అడుగులేసి మళ్ళా దండం పెట్టాడు. 7 సార్లు నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ యాకోబు వెళ్ళాడు. 3-4 వచనాలు చూద్దాం. తాను వారు ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడిను. అప్పుడు యాసావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన సీను! రాత్రంతా ఒక్కడు ఏటి దగ్గర ఉండిపోయాడు, భయంతో ప్రార్థన చేశాడు. భార్యల్ని పిల్లల్ని విడగొట్టేశాడు, దూరంగా పెట్టాడు, మందలు దూరంగా పెట్టాడు. అందరికంటే ముందు తాను వెళ్తున్నాడు. అన్న కోపం తగ్గకుండా నన్ను చంపేస్తే చచ్చిపోతాను, ఆ తర్వాత ముందొచ్చే మందలు చంపేస్తాడు, ముందొచ్చే దాసీ భార్యలు చంపేస్తాడు, ఆ తర్వాత లేయ పిల్లలు చంపేస్తాడు. ఒకళ్ళు చంపేస్తే ఒకళ్ళన్నా తప్పించుకొని పోతారు కదా అని స్ట్రాటజీ ప్లాన్ చేసి అలా పెట్టాడు. ఆఖరికి దేవునికి ప్రార్థన చేశాడు. అందరూ ముందు వెళ్తూ సాష్టాంగ పడ్డాడు. యాకోబేమో పరిగెత్తుకొని వస్తున్నాడు, సాష్టాంగ పడతా వెళ్తున్నాడు. యాసావు పరిగెత్తుకొని వస్తున్నాడు. చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అన్నను మోసం చేసి దేవుళ్ళు పట్టుకుపోయాడండి. ఈ 7 సార్లు నేల మీద పడిపోతే మాత్రం మర్చిపోతాడా చేసిన తప్పు? ఏసెత్తాడు. ఏటికి పడిపోద్దా తల? 2 ఏట్లకు పడుతుందా? చూసిన వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? యాకోబు ప్రాణభయంతో 7 సార్లు నేలను సాగిలపడ్డాడు. యాకోబు భార్యలు బిడ్డలు వెనక నుంచి గుండెలు చేత్తో పట్టుకొని బిక్కుమంటూ వస్తున్నారు. అన్నకు సంతోషం కలిగించడానికి ముందు గుంపు మందల పంపించాడు. కానుకతో ఒప్పుకోకపోతే నేను సాగిలు పడతాను, నా వల్ల కాకపోతే నా భార్యలు చంపేస్తే ఒకళ్ళన్నా తప్పించుకుపోతారనుకొని పంచేశాడు అందరినీ. లైఫ్ అయిపోయింది, ఇక ఇంకేం లేదు, మిగలలేదు. ఈ రాత్రితో అవుట్ అనుకున్నాడు. ఏం జరిగింది తెలుసా? నిజంగా మరి యాకోబుని మరి ఏం చేయడానికి వచ్చాడో యాసావు నాకు తెలియదు. ఒక్కసారి తమ్మును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇద్దరూ ఏడుస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలండి గాక. మీరు చెప్పండి, ఆపదలను సంతోషాలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. పాటంతా పాడడానికి టైం లేదు, గుర్తు చేసుకోండి. ఏడుస్తూ బ్రతకాల్సిన బ్రతుకు ఇప్పుడు ఎలా ఉంది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గాడు ఏం చేస్తూ ఉంటాడు? భయాన్ని కలిగిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. నీ మీదకి వచ్చే భయం, కలవరం, కంగారు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాగా. ఈ సంవత్సరం మేము ప్రార్థన చేస్తున్నాం, చాలా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. లాస్ట్ వీక్ అంతా డిస్టర్బ్ అయ్యాను. అందులో భాగంగా ప్రిన్స్ సిక్ అయిపోయాడు అక్కడ. వాడి కోసం బెంగ. సంఘంలో 2-3 బిడ్డల కోసం పిచ్చి కళలు. నాకు అసలు కళలు రావు, కళలు గుర్తుండవు. వస్తే కళ గుర్తుంటే జరిగిపోద్ది. అలా గుర్తున్న కళలు వచ్చాయి. మళ్ళా దానికోసం ప్రార్థన. ప్రభువా, నా మనసును భయపెడుతున్నాడు వీడు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నీకు తోడు? యాకోబుకు వచ్చిన భయాన్ని దూరం చేశాడు, అబ్రహాము భయానికి ధైర్యం చెప్పాడు. ఇంకెవరికి భయాలు రాలేదా? పౌలు గారికి భయం వచ్చిందండి. పౌలు లాంటి మహాభక్తుడు కూడా అంటాడు,
నాకు భయాలు ఉన్నాయి. కొరింథీ 2వ పత్రిక 7వ వచనం 5వ వచనం చదవండి గబగబా ఒక 10 నిమిషాలు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏం రాయబడింది? గనుక అమ్మా 7వ అధ్యాయం 5వ వచనం. మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినా మాకు శ్రమే కలిగెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నాడు? ఓ పరిచర్య కోసం మాసిదోనియాకి వెళ్తే ఎటుపోయినను మాకు శ్రమే కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎటుపోయినా శ్రమే. ఎటుపోయి ఈ మాట నన్ను ఎంత ధైర్యపరుస్తుందంటే, ఒకవేళ నేను అనుభవించే శ్రమలు పెద్ద శ్రమలు కాకపోవచ్చు, కానీ వాస్తవానికి శ్రమలే. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఒక్కటి కాదు, బహు భయంకరంగా నలగొట్టబడుతున్నా నాకు ఈ మాట ఎటుపోయినా శ్రమ. ఎవరికి? మహాభక్తుడిన పౌలుకి. మనం ఎంతండి? కొన్నిసార్లు శ్రమలు మనను సంపూర్ణ చేయడానికి వస్తాయి, శ్రమలు మనను శుద్ధి చేయడానికి వస్తాయి, శ్రమలు మనను దిద్దుబాటు చేయడానికి వస్తాయి, శ్రమలు మనను దేవునికి దగ్గర చేయడానికి వస్తాయి. ఇలా చెప్తే ఇంకో ప్రసంగం అయిపోద్ది. ఎందుకు వచ్చినా మంచియే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు చెప్పండి, ఖాళీగా ఉండుతోవునా, సరదాగుతోవునా, నల్లగా అయిపోయిందని తోవునా, ఆ గిన్నెతో పనిపడుతోవునా, తోమడం మంచిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు చెప్పండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. తోమడం మంచిదే, తెల్లగా అవుతుంది, మురికిపోతుంది. శ్రమలు కూడా మనల్ని తోమడానికి దేవుడు అనుమతించేటువంటి మంచి మిత్రులే. కనుక పౌలు గారు అంత భయపడుతూ అంటాడు, మంచి ధైర్యంతో చెప్పాలి. ఏమని? మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు. ఇక దావీదుకి భయం వచ్చింది. ఎవరికి వచ్చినా భయం పర్లేదు, కానీ దావీదుకి రావచ్చండి? మీరు ఆలోచించట్లేదా? ఎవరికి వచ్చినా పర్లేదు, కానీ ఎవరు రాకూడదు? ఎందుకు రాకూడదు? బలవంతుడండి, అవునా? ఎంత బలవంతుడు? గులకరాయితో గొల్లియాతును కొట్టగలడు, గడ్డం పట్టుకొని గుద్ది సింహాన్ని ఎలుగుబంటిని చంపగలడు. మనం మీరు చూడలేదా? అప్పుడప్పుడు ఏవో ఈ సెల్ ఫోన్లో, టీవీల్లో టక్కుమని ఏదో సినిమా సీన్ వస్తూ ఉంటుంది. నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆ హీరో ఒక్కను గుద్దితే ఆడెళ్ళి కారు మీద పడతాడు, కారు ముక్కలు అయిపోద్ది. మీరు గమనించాలా? గుద్దితే ఈడెళ్ళి కారు మీద పడతాడు, కారు ముక్కలు అయిపోద్ది. ఈ పడ్డోడికి ఏమవదు. ఆడు కారు కంటే బలవంతుడే ఉండాలి బహుశా, అవునా? ఇనప రాడ్డు ఇచ్చుకొని కొడితే రాడ్డు బెండ్ అయిపోద్ది, ఇడికి ఏమవుతుంది. 4 గుణపాలతో గుచ్చేస్తే ఆ గుణపాలు వేసుకొని పారిపోతూ ఉంటాడు. మన కాళ్ళు ముళ్ళు కూర్చుంటే అక్కడ కూర్చుండిపోతాం. అవి సినిమాలు కాబట్టి చూసి సంతోషిస్తున్నాయి. ఎలా ఒకడు పొడమానండి, ఉన్న 10 మంది పారిపోతాడు కండి. నేను ఎవడో బెంగళూరులో ఒక అమ్మాయిని చంపేసి 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఇప్పుడే న్యూస్ వచ్చింది ఇవాళ ఉదయం. ఆ ఇంటింటా జనాలే. ఆ ఇంటికి అసలు మళ్ళీ ఎవడని వెళ్తాడా? ఆ 30 ముక్కలో మొక్క తిరుగుతుంది ఇక్కడ. ఆ 2 కళ్ళు నన్నే చూస్తున్నాయి. భయం. అర్థమవుతుందా? ఈ భయంకర పరిస్థితులు ఎటు చూసినా దావీదు బలవంతుడండి. దావీదు సింహాన్ని చంపగలడు, గొలియాతుని చంపగలడు. డబ్బున్నోడండి. ఎవరికి భయం ఉండదు? డబ్బున్న వాళ్ళు భయం ఉండదండి. అర్థమవుతుందా? బండి వెళ్తా ఉంటే మనల్ని పట్టుకుంటే పోలీసుడు బతిమలు ఎత్తాం, సార్ ఇదే సార్, మొదటిసారి వదిలేండి సార్ హెల్మెట్లే పైన. డబ్బున్నాడు, రాసుకా అని పోతాడు. ఎందుకు? డబ్బులున్నాయి ఆడికి. అంటే అధికారం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, జనం ఉంది. ఏముందండి? దావీదుకు ఉందా లేదా జనం? 13 లక్షల మంది సైన్యం ఉన్నారండి, చిన్నోడు కాదు. మోషే కాలంలో 6 లక్షల మందే, దావీదుకి అంతా డబుల్ అయిపోయింది సైన్యం. కానీ దావీదు అంటాడు, నాకు భయం వేసేస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఎక్కడ? కీర్తనల గ్రంథానికి రండి. దావీదు 55వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. 4, 5, 6 వచనాలు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది,
దిగులు వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. గోవలే నాకు రెక్కలున్నాయళ్ళ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకొని అరణ్యములో నివసించిందునే అనుకొంటిని. నిదానంగా ఆలోచించండి, నీ మాటలు నవ్వొస్తుంది. అర్థమవుతుందా? బాగా డబ్బు ఉన్నవాడే కరెంటు బిల్లు ఎలా కట్టాలని బెంగెడతాడు, మనం ఏం చేయాలి? మాట్లాడుతున్నారా? ఈ నెల మన చచ్చి కరెంటు బిల్లు రాలేదో ఎవరిని కట్టేసో తెలియదు కానీ కనపడలేదు అందులోని. కోట్లాది రూపాయలు ఉన్నవాడే అంతంత కరెంటు బిల్లు ఎలాగొత్తి ఎలాగరా ఫ్యాన్ ఆపే అంటున్నాడు. ఎక్కడ? ఇంట్లో ఫ్యాన్ తిరగనివ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీటర్ మెయిన్ ఆపేయాలి, ఫ్యాన్ కాదు. దావీదు బలవంతుడే భయపడిపోతున్నాడు. మరణ భయం, మహాభయం. ఎన్ని మాట్లాడు? మరణ భయం వచ్చింది, మహాభయం వచ్చింది. ఇప్పుడు కానీ నాకేముంటే బాగున్ను? రెక్కలుంటే బాగున్ను. ఎలా ఎగిరిపోతాను నేను? గువ్వలో ఎగిరిపోతాను. ఎక్కడ ఎగిరిపోతాను? అడవిలోకి ఎగిరిపోతాను. దేని తప్పించుకుంటాను? సుడిగాల్ని పెనుగా. ఒకదాని పొంతలు లేవండి. తొందరపడి భయపడితే ఇలా పనికిమాల మాట్లాడతాం మనం. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నీకు ప్లేట్లెట్లు పడిపోతున్నాయి, ఇంకో 4 రోజులు పూర్తిగా పడిపోతాయంటే వెంటనే పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని, బాబు నేను చచ్చిపోతున్నానరా, నువ్వు చెల్లిని బాగా చూసుకోవాలరా, అమ్మ నువ్వు తమ్ముని బాగా చూసుకోవాలా, మీ నాన్న అమ్మాయి ఇక్కడ ఏమీ తెలియదు, చచ్చిపోతున్నావు అర్జెంటుగానా? ఆ పడిపోయి మళ్ళీ లేస్తాయి, నీకు తెలుసో తెలియదో కానీ. భయము పనికిమాలిన ఆలోచనలు తీసుకొస్తుంది. దావీదు అంటాడు, మహాభయం, మరణ భయం, దిగులు, వణుకు. పోనీ అలా టైంలో ఏ రెక్కలు కోరుకోవాలా? పోనీ భయపడ్డాడు. ఏ రెక్కలు కోరుకోవాలా? గెద్ద రెక్కలు కోరుకోవాలి. ఎందుకని? అది పైకి ఎగురుతుంది. సుడిగాలి, పెనుగాలి, తుఫాన్లో కూడా ఎగురుతుంది. ఏ రెక్కలు కోరుకుంటున్నాడు? ఎంత దూరం ఎగురుతుంది? మీరు పొలాల్లోకి వెళ్ళినప్పుడు చూడండి, కరెంటు స్తంభాలు తీగల మీద గువ్వలు ఉంటాయి. ఇక్కడ కొట్టండి, తుర్రుమని పక్కన వెళ్తుంది. అది 50 మీటర్లు 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం పరిగెత్తండి. అది మీదకి ఎగిరితే కింద పడిపోద్దండి. ఏ రెక్కలు కోరుకుంటున్నాడండి? అమ్మవాళ్ళు కొట్టడానికి వచ్చేస్తున్నారు, సైకిల్ ఉన్నా బాగున్నా అంటాడు. సైకిల్ ఉన్నా బాగున్నా ఏం కోరుకోవాలి ఇప్పుడు? బుల్లెట్ కోరుకోవాలా? సైకిల్ కాదు. సైకిల్ మీద ఎంత దూరం పోతాడు? ఆ కారు వేసుకొస్తా ఉంటే నువ్వు. ఆడేమో తుపాకీ బల్లిని పట్టుకొస్తా ఉంటే కావుడు వద్దన్నా బాగున్నా అన్నాడు. కావుడితో ఏం చేస్తావు నువ్వు అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఏం చేయగలడు దాంతో? సుడిగాలను తప్పించుకుంటాడంటే, పెనుగాలను తప్పించుకుంటాడంటే, అడవిలో ఎక్కడ ఊర్లో పారిపోవాలి, అడవిలో పారిపోవాలా? అరణ్యములో నివసించిందునే. ఎక్కడ? అరే భయం వేస్తే అడవిలోంచి ఊర్లోకి రావాలా, ఊర్లోంచి అడవిలో పోవాలా? మరి దావీదేంటి అడవిలో పోతానంటాడు? అంటే భయం మనుషుని ఏం చేస్తుంది? నాలాంటి ఒకడు మన ఏటుగట్టు మీద వెళ్తున్నాడంట, ఏరు ఫుల్గా గట్టులు అనుకొని పారేస్తుంది. అవతల పక్క కుక్క ఈయన చూసి అరిసేస్తుంది. అవతల గట్టు మీద కుక్క, యువతల గట్టు మీద నాలాంటాడు. ఆ కుక్క అరిసేస్తా ఉంటే భయం. కుక్క కానీ వచ్చిందనుకో, నన్ను కానీ కరిసిందనుకో, కరవకూడని చోట కరిసిందనుకో, కాట్లు పడ్డాయనుకో, సర్వశుద్ధి వెళ్ళాలి, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అమ్మో సూదంటే నాకు భయం. ఏం చేయాలో వణుకుపోతున్నాడట. వణుకుపోతా చేతిలో గొడుగు ఉంది, అది కానీ మీదకి వచ్చేస్తే కనీసం అడ్డెట్టుకుందాం, కొడదామని ఆ గొడుగు గుడ్డంతా చింపేసి ఆ గొడుగు ఊసలు పట్టుకుని చూస్తున్నాడంట. అప్పుడు ఇలాంటి ఒకటి దారిండిపోతా, ఏమంటే అలా వణుకుపోతున్నాడంట. ఒరే పోరా కుక్క వచ్చేస్తుందండి. కుక్క ఎక్కడొచ్చేది? అవతలోటిని ఉంది. నువ్వెక్కడున్నావు? యువతలోటిని ఉన్నావు. మధ్యలో ఏముంది? ఏనుగు దిగినా కొట్టుకుపోయేంత స్పీడ్గా ఎయిర్ వస్తుంది. ఆ కుక్క ఎప్పుడు రావాలా? నిన్నెప్పుడు కరాలా? నువ్వు వణుకుపోతున్నావు ఎందుకు? మీరు చెప్పండి ఎందుకు? ఆవిడెవరికో తలపోటు వచ్చిందంట, స్కాన్ చేస్తే తలలో ట్యూమర్ ఉందని తేలిందంట, ఆపరేషన్ చేశారంట, ఆవిడ చూపు పోయిందంట, ఆవిడ చచ్చిపోయిందంట. ఇది న్యూస్. ఏది? వార్తలు చూస్తాం కదా కళ్ళు అప్పగించుకొని. మనకి తలపోటు వస్తుంది. వెంటనే నాకు ట్యూమర్ ఉందేమో, నేను స్కానింగ్ చేసుకోలేమో, నాకు ఆపరేషన్ చేసేస్తారేమో, నా కళ్ళే పోతాయో చెవులే పోతాయో, అయ్యో మా ఆయన ఎలాగో తెచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చేస్తాడో, ఇంతకీ నీకు ట్యూమర్ ఉందా లేదా? రూమర్ చూసి ట్యూమర్ అనుకుంటున్నావు నువ్వు వచ్చిన చిక్కు. వాళ్ళకి జరిగితే నీకు జరగాలని ఏం లేదు కదా. దీన్ని ఏమంటారు చెప్పండి? పనికిమాలిన భయం. ఏ భయం? దావీదు ఆ గడియలో భయపడ్డాడు, కానీ దావీదుకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. 27వ కీర్తనకు రండి.
భక్తులు ఎప్పుడు ఒక్క నిమిషం తత్తరపడవచ్చు, కానీ వెంటనే దిద్దుబాటు చేసుకొని దేవునికి అప్పగించుకొని బ్రతకాలి. ఇది ఈ సూత్రము. చూడండి 2వ వచనం లేక 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. అదండి, నేను ఎవరికి భయపడతాను? ఇందాక భయం వేసేసింది అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? ఒక్క నిమిషం దేవునికి దూరం అయితే భయాలన్నీ చుట్టుముట్టేస్తాయండి. ఎవరైనా భయం వేస్తుంది అన్నారంటే మనం ఏమంటాం? ప్రార్థన చేసుకో అంటాం. ఏంటి నీకు చెప్తే ప్రార్థన చేసుకుంటావా, మాకు తెలీదా అని మీరు అనుకుంటే, ప్రార్థన చేసుకునే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవునికి దగ్గరగా ఉండు అని. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడా? దేవుని దగ్గరగా ఉండు. చలేసేస్తుంది బయట అంటే ఏం చేయాలా? సలీసని గుమ్మలు కూర్చొని వనకూడదు, ఇంట్లో పోయి తలుపు వేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. అవునా? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. నువ్వు దేవుల్లోకి రా. దేవునికి దూరం అయితే భయం, వద్దన్నది చేస్తే భయం, చెప్పింది చేసినా కూడా దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని పూర్తిగా ఆధారపడకపోతే భయం. కానీ ఇప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకున్నావో ఎలా చెప్తావు దావీదులాగా? ఏం చెప్తున్నాడు దావీదు? యెహోవా నాకు రక్షణయు కేడెము, నా వెలుగు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరస్తాను? ఎలాంటి కండిషన్స్ వచ్చాయి? నా శరీర మాంసం తిరుటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లెక్కులు అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు దేవుడిని చేసిన కార్యాలు ఊరికినే చేయడు. అప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడో గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మరలా కష్టం వస్తే అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు కదా. ఉన్నాడా? ముసలాడు అయిపోయాడా అంటే అప్పుడు అంటే దేవుడు యంగగా ఉండేవాడండి. ఆయన చెవిలో వినబడి ప్రార్థించిన వెంటనే ఆలకించి వచ్చేవాడు. ఇప్పుడు మరి ముసలాడు అయిపోయాడండి. అప్పుడు 30 సంవత్సరాల క్రితం అంటే చాలా పవర్ఫుల్ అండి దేవుడు. ఇప్పుడు కొంచెం పవర్ తగ్గిపోయింది. అవునా? నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేవాడు. నీకు భయం ఏంటి? నాకు అర్థం కాదు. కనుక ప్రియులారా, ఇప్పుడు దావీదు అంటాడు చూడండి, నా శరీర మాంసానికి దుష్టులు వస్తే, నన్ను బాధించడానికి శత్రువులు వస్తే, నాతో యుద్ధం చేయడానికి దండు వస్తే నా హృదయం భయపడదు. యుద్ధము రేగినా నేను ధైర్యం విడవకుందని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీకు వచ్చిన భయం ఎలాంటి భయం? ఎలాంటి భయం? వద్దన్న చేస్తే వచ్చిందా భయం? పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకొని దేవుని దగ్గరికి వచ్చేయాలి. చెప్పింది చేస్తే వస్తుందా భయం? ఇంకా దేవుని గట్టిగా పట్టుకొని, నాయన నువ్వు చెప్పావు, నేను చేశాను, నాకు భయం వేస్తుందయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కేవారు? అవునా? నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 1 2 ఎన్ని భయాలు వస్తే అన్ని భయాలు. 56వ కీర్తనలో అనుభవాన్ని చెప్తాడు చూడండి. 56వ కీర్తన 2-3 వచనాలు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలని ఉన్నారు. నాకు భయము సంభవించిన దినమున నేను ఆశ్రయిస్తున్నాను. భయం వేస్తే ఎవరిని ఆశ్రయించాలా? భయము సంభవించినప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అనుభవాలు అవి. కనుక పౌలు భక్తుడు ప్రభువుని ఆశ్రయించి ధైర్యంగా ఉన్నాడు. దావీదు భయపడినా వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ధైర్యంగా ఉన్నాడు. యాకోబుకు భయం వేసింది, ప్రార్థించి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? దేవునికి దూరంగా ఉన్నామా వెంటనే దగ్గర అయిపోవాలి. దేవునితోనే ఉన్నామా గట్టిగా దేవుని పట్టుకోవాలి. అప్పుడు నీకు ఎన్ని రకాల భయాలు వచ్చినా దేవుని స్తోత్రం చెప్పండి. మరణ భయమా, మనోవేదన, మరణ భయమా, మనోవేదన, యేసుడే సమాధానం, యేసుడే సమాధానం. శాంతి కావాలా, చింత పోవాలా, శాంతి కావాలా. హల్లెలూయా. శాంతి కావాలా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలలో భయపడడానికి మనం మనుషులమే, మనుషులం కాబట్టి భయాలు వస్తాయి. ఎంత భక్తిగా ఉన్నా భయం వస్తుంది. భక్తిగా ఉన్నప్పుడు భయం వస్తే, నాకు బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పేర్లేంటి? నిత్యుడగు తండ్రి,
బలవంతుడైన దేవుడు, సమాధానమును కర్తయగు అధిపతి. బలమైన దేవుడు, ఆయనకంటే బలవంతుడు ఎవడు? అవునా? నిత్యం ఉండే దేవుడు ఎందుకు వదిలేస్తాడు? శాంతినిచ్చే దేవుడు, నువ్వు ఎందుకు కలవరపడిపోతున్నావు? ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. భయం ఉన్న వాళ్ళందరూ, భయం లేదనుకోండి బెంగే లేదు, దేవునికి స్తోత్రం. భయం వేసింది అనుకోండి ఏం చేద్దాం? సింపుల్గా అమాయకంగా చెప్పాలి, అమ్మ భయం వేసేస్తుందే అన్నావా లేదా? అమ్మ భయం వేసేస్తుంది. మనం కూడా ఏం చేయాలి? ఏసయ్యా భయం వేసేస్తుందయ్యా. నాకు మహాభయం, మీకు తెలుసు తెలీదు, చిన్నప్పుడు చాలాసార్లు చెప్పుంటాను. తిరుక్కోండి. ఒకరోజు అలసిపోయి ఇంటికి వచ్చాను. మా ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఉండేవి. నేనేమో వెన్నెల్లో కొబ్బరి చెట్లు, కరెంట్లు లేవు కదా ఆ రోజుల్లో, మంచం వేసుకుని పడుకున్నా. నాకు కళ వస్తుంది. ఆ కళలో పెద్ద గోళ్ళు, పెద్ద కళ్ళు, పెద్ద కూరలతో ఒక భూతం ఇలా మీదకి వచ్చి నాలుగు చాపి నాలుగులో నుంచి నీళ్లు గారుస్తుంది. ఆ నీళ్లు నెమ్మదిగా వచ్చి నా మొహం మీద పడుతున్నాయి. మెలుకు వచ్చేసింది. చూస్తే ముఖం అంతా తడిసిపోయింది. ఇక ఉంటుంది మనకి ఎలా ఉంటుందో తెలుసా? మంచం మీద దుప్పటి పట్టుకొని 2 గంతుల్లో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గట్టిగా వేసేసుకున్నాను. నా తెలుగు తక్కువతనం కానీ తలుపు వేసుకుంటే లోపల రాదు అది. దానికి ఏం తలుపులు అడ్డుతాయా? అంతలో నాకు నేను ధైర్యం తెచ్చుకొని నిదానంగా బయటికి ఇలా బొర్రెట్టి చూస్తే ఏం లేదు. మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి దాన్ని లేపి, అమ్మ దెయ్యం వచ్చింది అంటే, ఎక్కడరా రా చూపిస్తుందా, నా ముఖం నిండా ఉమ్మేసేసింది చూడు. ఉమ్మేసి నిజంగా తడిసిపోయింది ముఖం అంతా, ఉమ్మేసేసింది దెయ్యం. అమ్మ బాబోయ్ అనుకుని బయటకు వచ్చి చూస్తే సరిగ్గా నేను పడుకున్న చోట కొబ్బరికమ్మ ఏలబడి ఉంది. ఈ మంచంతా పడి ఆ కమ్మ వేయించి కానీ మొహం మీద పడుతుంది. ఎన్ని రకాల భయాలు ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు తాడుని చూసిపోమనుకుంటాం మనం, అర్థమవుతుందా? భయపడకండి. అదే భయమైనా సరే, ఎలాంటి భయమైనా సరే, ఇప్పుడు చెప్పాలా, భయమును దూరము చేయగల దేవుడు మనకి ఉన్నాడు. భయములన్నీ సులువులో చితక్కొట్టేశాడు. భయాలన్నీ తన శరీరంలో గాయాలుగా చేసుకొని మనకు విడుదల ఇచ్చేసాడు. ఆయన గాయాలలో మనం దాక్కున్నాం. ఇప్పుడు తల్లి ఒడిలో ఉన్నాం. మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నరులు నాకేమీ చేయగలరు, నేను ఎవరికి భయపడతాను, నువ్వే నా ధైర్యం అని ధీమాగా చెప్పాలి. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నెమ్మదిగా 1 నిమిషం దేవునితో చెప్పండి. ఏ భయం? అనారోగ్యాన్ని గూర్చిన భయమా? ఆర్థిక ఇబ్బందులు గూర్చిన భయమా? మనుషులు ఎవరూ నాకు తోడులేరని భయమా? అప్పులు ఎక్కువైపోయిన భయమా? అయ్యో నా కుటుంబం ఏమైపోద్దన్న భయమా? నువ్వు కృంగిపోతున్నావు ఎందుకని? ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? నీ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. భయపడకు అని చెప్పిన దేవుడు ఉన్నాడు. సాతాను భయాన్ని కలగజేస్తాడు, దేవుడు ధైర్యాన్ని కలగజేస్తాడు. ధైర్యముగా ఆయనతో నడవాలి, ధైర్యముగా ఆయనతో స్నేహం చేయాలి, ఆయన నుంచి ధైర్యాన్ని పొందుకోవాలి, బలము తెచ్చుకోవాలి, లోకాన్ని గెలవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన నీ మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించావు. గడిచిన కాలంలో మేము కలిగినటువంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించావు, మెరులు చేసావు. ఇక ముందుకు చేయగల సమర్థుడు నువ్వు. నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నావు. నీకు దూరం కాకుండా ఉంటే, నిన్ను గట్టిగా హత్తుకుంటే ఈ లోకంలో నీకు మించిన ధైర్యం మాకు ఏమీ లేదు ప్రభువా. ఎవరి హృదయాల్లో దేని గూర్చిన భయం ఉందో, దేని గూర్చిన చింత ఉందో, అనేక మార్లు విన్నట్టుగా ఉన్న మాటలే కానీ నీ బిడ్డలమై భయపడితే నీకు అవమానం, నేను స్తుతించినట్టు కాదు, నేను స్తుతించడానికి మా జీవన విధానం కూడా కారణం కావాలి. మేము ధైర్యంగా ఉండడాన్ని చూసి వీరు దేవుడు ఎంత బలవంతుడో, వీరికి ఎంత ధైర్యం ఇచ్చాడో అని జనాలు నిన్ను మహింపరచాలి. ఆ స్థితి మాకు అనుగ్రహించమని, ఈ దిన పరిస్థితుల్లో ఏ బిడ్డల కలవరంతో ఉన్నారో వారందరినీ తేటపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ కృప మనకు తోడైండుగాక.